స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే విపరీతమైన హైప్. నో వే హోమ్ తర్వాత 3 స్పైడర్ మ్యాన్స్ మల్టీవర్స్ క్రాస్ ఓవర్ ఏమీ లేకుండా గ్రౌండ్ లెవెల్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ అని చెప్పినా కూడా ట్రైలర్స్కి అయితే మాత్రం పీక్ లెవెల్ బిగ్ స్కేల్ హైపే బాగా జనరేట్ అయింది, ఇంక్లూడింగ్ ఇండియా అండ్ ప్రపంచవ్యాప్తంగా. ఎండ్ గేమ్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ ఈ ఫిల్మ్కి ప్రొజెక్షన్స్. దాంతోపాటు డూమ్స్ డే కన్నా ఎక్కువ ట్రైలర్కి వ్యూస్ అయితే స్టార్టింగ్లో వచ్చాయి. సో మరి ఆ రేంజ్ హైప్తో ఈ ఫిల్మ్ ఎంతవరకు ఎంటర్టైన్ చేసింది? నో వే హోమ్కి మించుందా? స్పైడర్ మ్యాన్ 2కి అదే టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్ 2 కన్నా మించే ఇంపాక్ట్ ఇచ్చి బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ అనే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అయ్యిందా అంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ అయిపోవాలి అనే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకండి. ఆఫ్ కోర్స్ ఒక్కొక్కరికి ఒక్క టేస్ట్ ఉంటుంది. పర్సనలీ నాకు స్పైడర్ మ్యాన్ 2 టోబీ మ్యాగ్వైర్ ఫిల్మ్ బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ ఇప్పటిదాకా. అండ్ కొంతమందికి అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఇష్టం. అండ్ ఈ ఫిలిం బిగినింగ్లోని కూడా అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఆండ్రూ గార్ఫీల్డ్ వైబ్స్ అయితే, టేకింగ్లో అయితే మాత్రం స్పైడర్ మ్యాన్ స్వింగ్ అయ్యే సీన్స్లో అయితే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందనమాట. 3Dలోనే మంచి స్టార్ట్ అని చెప్పాలి. యాక్షన్ సీన్ కూడా స్టార్టింగ్ సీన్ చాలా బాగుంది. బట్ స్పైడర్ మ్యాన్ స్వింగింగ్ సీన్స్ అంటే అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 ఓపెనింగ్ సీన్ చాలా మందికి గుర్తు వస్తుంది. దాంతోపాటు ఎలక్ట్రోతో జరిగే ఫైట్ సీక్వెన్స్, క్లైమాక్స్లోని గ్వెన్ స్టేసీ చనిపోయే సీన్స్, ఇలా ఎమోషనల్గా విజువల్గా చాలా సీన్స్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్లను కూడా నాకు నచ్చాయి. ఇకపోతే ఈ ఫిల్మ్లోని విజువల్లీ, టేకింగ్ పరంగా, యాక్షన్ పరంగా, స్వింగింగ్ పరంగా, కలర్ గ్రేడింగ్ పరంగా ఆ సినిమాటోగ్రఫీ అంతా కూడా ఇంప్రెస్ చేస్తూనే వెళ్తుంది టెక్నికల్గా. మరి నా ఒక్కడికి అలా అనిపించిందో లేదంటే ఇంకెవరైనా నోటీస్ చేశారా? హల్క్ యొక్క క్లోజ్అప్ సీన్స్లోని ఆ CGI అన్ఫినిష్డ్గా, అంటే ఇంతకు ముందు చూసినట్టు అంత క్వాలిటీగా కనిపించలేదు. VFX బడ్జెట్ క్వాలిటీ కొంచెం తగ్గినట్టయితే నాకైతే అనిపించింది గైస్. ఇంతకు ముందు చాలా ఫిల్మ్స్లోనే హల్క్ క్లోజ్అప్స్ చూసాం, MCలోని చాలా ఫిల్మ్స్లోనే హల్క్ కనిపించాడు. బట్ ఇక్కడ ఎందుకు అలా అనిపించిందో మరి నాకైతే అలా అనిపించింది. బట్ సినిమాలోని హైలైట్ పాయింట్స్లోని ఈ సేవేజ్ హల్క్ యొక్క సీక్వెన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. హైలైట్ సీన్ ఇది. కాకపోతే ఆ క్లోజ్అప్ షాట్స్ తప్పించి మిగతా సీక్వెన్స్ అంతా చాలా బాగుంటుంది. అండ్ పనిషర్తోని కొన్ని యాక్షన్ సీన్స్ బాగుంటాయి, ఫన్నీ సీన్స్ కూడా పెట్టారు, చాలా చాలా బాగున్నాయి. కానీ నేను ఎంతకన్నా ఎక్కువ మాస్ పనిషర్ని యూజ్ చేసుకుంటారు అనుకున్నాను, కానీ అసలు ఆ మాస్ పనిషర్ని యూజ్ చేసుకోకపోవడం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ట్రైలర్లో చూపించిన ఆ విలన్స్, ఆ ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా సినిమాలోని తుస్సుమని పడుకోబెట్టినట్టు అయింది. బట్ సేడీ సింగ్ క్యారెక్టర్ బాగా ఇంప్రెస్ చేస్తుంది, మనం ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టరే. కాకపోతే ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. దాంతోపాటు ఇంకా స్ట్రాంగ్ విలన్ స్కోప్ని పెట్టే పొటెన్షియల్ అయితే మాత్రం కొద్దిలో మిస్ అయ్యారు. దాంతోపాటు ఈ పీటర్ పార్కర్ ఎదుర్కొనే ఈ థ్రెట్ అనేది వేరే లెవెల్ అచీవ్మెంట్ అనుకుంటాం, కానీ అసలు ట్రైలర్లో అలా చూపించిన దానికి ఇక్కడ చూపించిన దానికి ఆ ఫీల్ అయితే ఏమాత్రం కూడా ఫైనల్ యాక్ట్లోని కలగదు. దాంతోపాటు ముఖ్యంగా ఈ మ్యాన్ స్పైడర్ అని, మ్యూటేషన్ అని ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా విపరీతంగా పెట్టుకోకండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సినిమాలో ఏదైనా జస్టిఫికేషన్ చేశారా అంటే అది పీటర్ పార్కర్ యొక్క ఎమోషనల్ సీన్స్ లైక్ ఫ్రెండ్తో కానీ MJతో కానీ కొన్ని సీన్స్ ఉంటాయి, అవి చాలా చాలా బాగా పండాయని చెప్పాలి. ఏదైనా జస్టిఫికేషన్ జరిగిందా అంటే నో వే హోమ్ తర్వాత అవి ఈ సీన్స్కే అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే వర్త్. ఆ యాక్షన్ సీన్ కానీ అండ్ స్పైడర్ మ్యాన్ క్లైమాక్స్లోని ఆడియన్స్ అందరూ కూడా చీర్ చేసే సీన్ కానీ ఇదంతా కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే ట్రైలర్లో చూపించిన ఆ విలన్స్ అందరూ ఫిలింలోని ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనేలా పెట్టడం అనేది నిజంగా చాలా రాంగ్ వే అని అనిపించింది నాకైతే. ఆల్సో స్పైడర్ మ్యాన్ యొక్క మ్యూటేషన్ గురించి కూడా. ఇకపోతే స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ పవర్ఫుల్గానే చూపిస్తారు. దాంతోపాటు ఈ పీటర్ పార్కర్ MCలోని ఎవరి హెల్ప్ లేకుండా ఏదైనా అచీవ్ చేయగలడు అని కొద్దిలో చూపించారు. అఫ్ కోర్స్ నో వే హోమ్లోని కూడా చూపించలేదు. ఎక్స్ట్రాగా 2 స్పైడర్ మ్యాన్స్ వచ్చారు హెల్ప్ చేయడానికి. ఇక్కడ కూడా పనిషర్, హల్క్ ఉన్నా వాళ్ళు హెల్ప్ చేసినట్టు కాదు, పీటరే కొంచెం అచీవ్ చేశాడు. కానీ పోస్ట్ క్రెడిట్స్ గురించి ఎక్కువగా వెయిట్ చేసి మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. నేనైతే దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డూమ్స్ డేతో ఎలా కనెక్ట్ చేయబోతున్నారని దాని గురించి. ఓవరాల్గా ఈ ఫిలింకి నేను ఇచ్చే రేటింగ్ 7.8/10. ఫేస్ చేయబోయే థ్రెడ్స్ కానీ, ప్లాట్లోని అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్తోని, ఎక్కువ విలన్స్తోని క్రేజీగా ఉంటుంది అన్నట్టు ట్రైలర్ని డిజైన్ చేసి అసలు విలన్సే ఎక్కువగా లేకపోవడం అనేది చాలా డిసప్పాయింట్ అయిన మెయిన్ ఎలిమెంట్. అండ్ సెకండ్ హాఫ్ వరకు ఆ కొన్ని మూమెంట్స్ వర్త్ అనిపించింది. సో నా రివ్యూ మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి ఫ్యాన్ సర్వీస్ చేసే అలాంటి మూమెంట్స్ కూడా ఉంటాయి. మరి మీరు కూడా ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.